చెప్పండి సార్. విమల గారు తన ఉపోద్ఘాతాన్ని చెప్తా చదువుకుంటా పోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక పాఠం అన్నమాట. అసలు మీడియా దగ్గరకు పోగానే మొత్తం వెనక్కి ముందు మొత్తం చదువుకుంటా సబ్జెక్ట్ కనిపై ఎవరు వీళ్ళు మొత్తానికి ఇక చెప్పుకుంటూ పోతా ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అభివృద్ధిని అడ్డుకున్నారు అని చెప్పేసి నిరంతరం వీళ్ళు మీడియా ఛానల్స్, వాళ్ళ ఎల్లో ఛానల్స్ నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు అభివృద్ధి ఎక్కడ తీసుకొచ్చారు సార్ మీరు? అభివృద్ధి అనేది అమరావతి అని చెప్పేసి ఇందాకేదో చెప్తున్నా, మా తెలంగాణలో పనిచేసిద్దంట ఎంప్లాయీగా. ఓకే, ఆ నుంచి అమరావతికి బస్సు నేమ్ ఉంటే అదొక గర్వంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఎస్, ఎవరు పెట్టొద్దన్నారు? అమరావతి బోర్డు పెట్టుకోనరా? ఎవరు వద్దన్నారు నిన్ను? మీరు ఆడకాదు చేయాల్సింది జాబ్ అమరావతిలో చేయండి. మరి హైదరాబాద్ లో జాబ్ ఎందుకు చేయాలి? గొప్పగా అమరావతిలో చేయొచ్చు కదా. మరి అన్ని కంపెనీలు వచ్చుంటే వీళ్ళు సార్ ఇన్ని చెప్తా ఉన్నారు కదా. ఈ కంపెనీ వచ్చినదని వాళ్ళని చెప్పమనండి, నేను వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఏందో నేను చెప్తా. తిరుపతి లడ్డు గురించి ప్రచారం చేసింది ప్రజలందరూ కూడా గుర్తుంటుంది. తప్పుడు ప్రచారం చేసింది ప్రజలందరూ గుర్తుంటుంది. సీజ్ ద షిప్ అన్నది ప్రజలందరూ గుర్తుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తుంటాయి. కానీ ఇదిగో తెలుగుదేశం కూటమి ఈ పథకం తీసుకొచ్చింది, లేకపోతే ఈ యొక్క కంపెనీ తీసుకొచ్చింది అని చెప్పేసి చెప్పేది ప్రజలను అడగండి సార్. ఒక్క మాట అంటే ఒక్కళ్ళు కూడా ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళెంతసేపు కూడా దుష్ప్రచారం చేయటం. ఈ రోజు కూడా ఏది జరిగినా అదిగో వైసీపీకి సంబంధం, ఇదిగో వైసీపీకి సంబంధం. ఎవరోనంట ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచో వైసీపీకి సంబంధించిన వాళ్ళు, సానుభూతి పరులు, వీళ్ళంతా లెటర్లు రాశారండి. ఏం లెటర్ రాస్తారు? రాజుగారు, నేను ఒకటి చెప్తా సార్. నా గురించి చిన్నపరెడ్డి అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పారనుకోండి, మీరేం చేస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఆఫీసుకు ఫోన్ చేసి, సార్ ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదని మాకు మెయిల్ వచ్చింది, వాస్తవం మా కాదా అని చెప్పేసి మా పార్టీ ఆఫీసులో అడిగితే చెప్తారు కదా సార్. దానికోసం ఓ పెద్ద ప్రాపకాండా చేసుకుంటా ఎవడో లెటర్లు, వీళ్ళే లెటర్లు క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆర్బీఐకి లెటర్లు పెడతారు, వీళ్ళే ప్రపంచ బ్యాంకులకు లెటర్లు పెడతారు. తీరా వచ్చేసరికి వైసీపీ సానుభూతి పనులు పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దుష్ప్రచారం చేయటం తప్పితే అభివృద్ధి అనేది వీళ్ళ వల్ల కాదు.